హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే జీతాల అప్డేట్ న్యూస్ ఏంటంటే రెగ్యులర్ పేరోల్ అనేది 27తో ముగిసిపోయిందంటే ఉద్యోగుల జీతాలు పెన్షన్ బిల్లు డీడీఓ గారు 27వ తేదీకే అప్లోడ్ చేసి ఉన్నారనమాట. సో ఇప్పుడు మనకు ఈ బిల్లులన్నీ కూడా అప్రూవల్ అయిపోయి ఎస్టీఓ గారి దగ్గర. సో ఇప్పుడు పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయన్నమాట. ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి ఇద్దరికీ కూడా పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. సో ఉద్యోగుల పే స్లిప్ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా. సో ఇక్కడ మనము ఖచ్చితంగా ఉద్యోగుల పే స్లిప్‌లో ఎర్నింగ్స్, డిడక్షన్స్ అయితే కంపల్సరీ చెక్ చేసుకోవాల్సిందండి. అంటే కంపల్సరీ అని ఏం కాదు. సో చూసుకుంటే మంచిది అనే ఉద్దేశమే అండి. సో కంపల్సరీ అని ఏం కాదు. సో అంటే ఈ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఎక్స్‌ట్రా అమౌంట్ డిడక్ట్ అయిందా లేదా? సో డిడక్ట్ అవ్వాల్సిన వాళ్ళకి అయిందా? లేదా డిడక్ట్ కాకూడదని పెట్టిన వాళ్ళకి కూడా అయిందా? అనే వివరాలు అలాంటివి ఏవైనా చిన్న చిన్నవి చెక్ చేసుకోవచ్చు. సో అది చూసుకుంటే కొంచెం బెటర్ అని చెప్పేసి. సో అంతే అండి. సో ఉద్యోగులు మరియు పెన్షనర్స్ పే స్లిప్స్‌లో వచ్చే ఎర్నింగ్స్, డిడక్షన్స్ చెక్ చేసుకోండి. గ్రాస్ అమౌంటు, నెట్ అమౌంట్, టేక్ హోమ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఇక పెన్షనర్ల పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయి. ఈసారి పెన్షనర్ల పే స్లిప్‌లో ఒక కొత్త మార్పు చోటు చేసుకుంది. ఏంటంటే ఆహ్, ఇక్కడ మనకు యూజీసీ, యూజీసీ గ్రూప్ వారికి ఇక పే స్లిప్స్ అండి ఇది. పేమెంట్ స్లిప్ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ 2024 ఇది ఒక పెన్షనర్‌ది 30 డేస్‌కి. సో ఈ పే స్లిప్‌లో మనం ఇక్కడ గమనించినట్లయితే అరియర్స్, డీఆర్ అని అయితే చూస్తున్నాము. సో ఏఆర్ఆర్, డీఆర్ అని చెప్పేసి ఇక్కడ మనకు 2,88,000 పైమాటే జమ అయింది. ఈ డీఆర్ అరియర్స్‌కు సంబంధించినటువంటి ఇన్‌కమ్ ట్యాక్స్‌లో కూడా 38,000 వరకు కట్ అయింది. సో ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత అయితే ఈ పే స్లిప్ అనేది జనరేట్ కాబడింది కాబట్టి ఇక్కడ సో డీఆర్ అరియర్స్ అయితే జమ కాబోతున్నాయి అనైతే ఒక సమాచారం. కానీ మనకు గతంలో ఏపీ పెన్షనర్లకు డీఆర్ పెండింగ్ అరియర్‌లలో కదలిక అనైతే ఒక న్యూస్ రావడం జరిగిందండి. సో పెన్షనర్లకు సంబంధించినటువంటి పెండింగ్ అరియర్ బిల్లు గత 2, 3 రోజుల నుంచి ట్రెజరీల వారికి వస్తున్నాయి. అంటే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నవి. సో ఇప్పటివరకు జమ అయిన పెండింగ్ బిల్లులను గనుక పరిశీలించినట్లయితే కమ్యూటేషన్, గ్రాట్యుటీ, జీఐఎస్ అమౌంట్‌లు. సో కొందరు మనకు మెసేజ్ కూడా చేశారు. జీఐఎస్ అమౌంట్ జమ అయిందని చెప్పేసి తిరుపతి నుంచి అలాగే మరికొందరు జమ అయినట్లుగా మెసేజ్ చేశారండి. సో పెన్షన్ల డీఆర్ అరియర్స్ గనుక పరిశీలించినట్లయితే 2019 జనవరి 1 నుంచి జూన్ 30, 2021 వరకు 30 నెలలకు సంబంధించినటువంటి డీఆర్ అరియర్స్ బిల్లులు గతంలో బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో అయితే ఉండేవి. ఇప్పుడు అవి కాస్త వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే రావడం జరిగింది అని చెప్పేసి మనకు గతంలో ఒక వార్త అయితే రావటం జరిగింది. ఇక్కడ పేమెంట్ పెండింగ్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే వచ్చింది. మరి ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి వచ్చింది కదా! ఈ అమౌంటు ఈ సెప్టెంబర్ నెల జీతాలతో పాటు అక్టోబర్ 1వ తేదీన జమ అయ్యేదానికి అవకాశం ఉందా అంటే అవకాశం ఉండేదే కానీ మనకు ఏమైందంటే రీసెంట్‌గా పెన్షనర్ యొక్క పే స్లిప్స్ కూడా మనకు డౌన్‌లోడ్ అవుతున్నాయండి. సో పెన్షనర్ యొక్క పే స్లిప్స్ అనేవి మనం nithi.apcfss.inలో లాగిన్‌లోకెళ్ళి మన యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీని, పాస్వర్డ్‌ను ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మనం లాగిన్ అయిన తర్వాత మనకు ఎంప్లాయీ డీటెయిల్స్‌లో పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయి. సో చాలామంది నిన్న ఉదయం నుంచే పే స్లిప్స్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకున్నారనమాట. సో ఇప్పుడు సమస్య ఏమిటంటే ఇక్కడ జమ అయిన డీఆర్ అమౌంట్ అనేది
నార్మల్ రెగ్యులర్ పెన్షనర్‌లకు కూడా జమ అయిందా అనే విషయానికొచ్చినట్లయితే జమ అవుతాయని భావించినప్పటికి కూడా ఆ విధంగా జరగలేదండి. ఎందుకంటే మన పెన్షనర్లు చాలామంది కామెంట్ చేసి చెప్పారు. పే స్లిప్స్ వచ్చింది కానీ డీఆర్ పడలేదు అని చెప్పేసి చాలామంది పే స్లిప్స్ వచ్చాయి కానీ డీఆర్ అనేది బకాయిలు జమ కాలేదు. అరియర్స్ అనేవి జమ కాలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరికీ కూడా డీఆర్ అయితే జమ అయినట్టు పెట్టలేదన్నమాట మెసేజు. సో, కాబట్టి ఇది యూజీసీ వాళ్ళకు మాత్రం సంబంధించిన విషయము. సో, ఇది యూజీసీ వాళ్ళకి మాత్రమే అరియర్స్ ఈసారి జమ కావడం జరిగింది. కాకపోతే రెగ్యులర్ పెన్షన్‌లకు జమ కావా అంటే అవుతాయండి. ఎందుకంటే ఇక్కడ పెన్షన్ బిల్లులో కదలిక అయితే రావడం జరిగింది. సో, ఈ సెప్టెంబర్ జీతంతో పాటు కాకపోతే అక్టోబర్ జీతంతో పాటైనా జమ అయ్యేదానికైతే అవకాశాలున్నాయి. ఎందుకంటే పేమెంట్ అనేది ఇక్కడ మొదలైంది కాబట్టి సో మనకి మరింత సమాచారం అయితే మునుముందు తెలియనుంది. అందరికీ జమ అవుతాయా? లేదంటే యూజీసీ వాళ్ళకి మాత్రమేనా అని చెప్పేసి. సో, మిగతా వారికి కూడా జమ కావాల్సి అయితే ఉంది. సో, మన ఛానల్ తరపున మిగతా వారికి కూడా జమ కావాలనైతే ఆశిద్దాం. అలాగే మిగతా వారికి జమ అయ్యేదానికి అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక నెల అటు ఇటుగా. ఇకపోతే ఆర్‌బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఈసారి ఏపీకి 3,000,00,00,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి మొదటి 1,000,00,00,000 14 సంవత్సరాలకి, మరొక 1,000,00,00,000 20 సంవత్సరాలకి, మరొక 1,000,00,00,000 24 సంవత్సరాలకి తిరిగి చెల్లించేలాగా ఈల్డ్ ఆక్షన్ టైప్‌లో ఏపీ ఇంటెండ్ పెట్టిందనమాట. ద ఆక్షన్ విల్ బి కండక్టెడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ కుబేర్ సిస్టమ్ అక్టోబర్ 1 ట్యూస్‌డే ద గవర్నమెంట్ స్టాక్ అప్. సో, అక్టోబర్ 1 మంగళవారం జరగబోయే ఆర్‌బీఐ బాండ్ల వేలంలో ఏపీకి 3,000,00,00,000 రూపాయలైతే నిధుల సమీకరణ రాబోతుంది. అలాగే ఉద్యోగుల పెన్షన్‌లకు చెల్లించవలసినటువంటి 6,000 కోట్లలో ఇది కొంత ఉపయోగపడుతుంది. మిగతాది స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి అకౌంట్‌లో ఉన్న అమౌంట్ అయితే సో, ట్రెజరీలో అమౌంట్ యూజ్ చేస్తారనమాట. సో, అక్టోబర్ 1న జరగబోయే ఆర్‌బీఐ బాండ్ల వేలంలో 3,000 కోట్లకు ఏపీ ఇంటెండ్. సో, ఎప్పటిలాగే ఈసారి కూడా జీతాలనేవి 1వ తేదీనే ఎక్కువ స్థాయిలో జమ అయ్యేదానికి అవకాశం ఉంది. 2వ తేదీ హాలిడే అయినప్పటికి కూడా కొద్దిపాటిగా జీతాలు జమ అయ్యాక 3వ తేదీ పూర్తిగా జమ అయ్యేదానికి అవకాశం ఉంది. ఆ మేరకు ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో, కాబట్టి ఇప్పటికే మన బిల్లులన్నీ కూడా ఆల్మోస్ట్ చెక్ చేసుకున్నట్లయితే బ్యాచ్ అంతా కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకున్నాయి. ఇవి రేపు 30వ తేదీ ఈవినింగ్ వరకు కుబేర్ స్టేజ్‌కైతే చేరుకోవాల్సిందనమాట. సో, కుబేర్ స్టేజ్‌కి వెళ్ళి 1వ తేదీన జమ అవుతాయి. సో, ముందుగా డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్, కమర్షియల్ ట్యాక్స్, గ్రామవార్డ్ సచివాలయ ఎంప్లాయీస్ మిగిలిన డిపార్ట్‌మెంట్ వారికి కూడా పే స్లిప్స్ వస్తున్నాయి. సో, ఈ విధంగా జీతాలు కూడా 1, 2, 3 తేదీలలో పూర్తి స్థాయిలో జమ అవుతాయండి. సో, ఇది ఇవాల్టి అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటిలాగే సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్‌ను అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.